హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ది ఛానల్ ప్రోకోడర్ తెలుగు. సో ఈ వీడియోలో అసలు పోర్ట్ఫోలియో ఎందుకు ఇంపార్టెంట్, పోర్ట్ఫోలియో వల్ల యూజెస్ ఏంటి, నా పోర్ట్ఫోలియో ఎలా తయారు చేసా, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ పోర్ట్ఫోలియోని ఎక్కడ పబ్లిష్ చేయాలని కూడా డిస్కస్ చేద్దాం. సో ఇదేంటనేది స్టాటిక్ పోర్ట్ఫోలియో, అంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్తో చేసా, డైనమిక్ కాదు. ఇఫ్ మీరు రియాక్ట్ వాటితో చేస్తే అది డైనమిక్ పోర్ట్ఫోలియో అవుతుంది. సో ఈ పోర్ట్ఫోలియో డెమోలోకి వెళ్ళే ముందు నేను ఒకటి చెప్తా. ఇది పబ్లిష్ చేసింది గిట్హబ్ పేజెస్లో. అండ్ నేను ఎజ్యూర్ క్లౌడ్లో కూడా నేను పబ్లిష్ చేశా. అండ్ అదే ఎజ్యూర్ డెవాప్స్కి కనెక్ట్ చేశా, ఎజ్యూర్ రిపోస్కి కనెక్ట్ చేశా, దీనికి పైప్లైన్ కూడా క్రియేట్ చేశా. బట్ మీరు ఓన్లీ గిట్హబ్ పేజెస్లో ఈజీగా పోస్ట్ చేయొచ్చు స్టాటిక్ వెబ్సైట్స్ని. ఇది హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ యూజ్ చేసా. పోర్ట్ఫోలియో వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే మన రెజ్యూమేలో మనం చూపించాలి అనుకున్నదంతా చూపిలేం, ప్రాజెక్ట్ని ఇంకా ఎలాబరేట్ చేసి చూపిలేం. సో పోర్ట్ఫోలియో వెబ్సైట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ప్రాజెక్ట్స్ని షోకేస్ చేయడం. మీరు మీ ప్రాజెక్ట్స్ని చాలా ఎలివేట్ చేసి చూపించవచ్చు టు ది రిక్రూటర్స్. ఎందుకంటే మీకు ఇఫ్ ఒక ఇంటర్వ్యూలో ఛాన్స్ వచ్చిందనుకోండి పోర్ట్ఫోలియో వెబ్సైట్ని చూపించడానికి, మీరు ఖచ్చితంగా చూపించవచ్చు. సో డెమోలోకి వెళ్దాం. ఇప్పుడు డెమోలోకి వెళ్ళే ముందు నా పోర్ట్ఫోలియో అనేది కంపాక్టబుల్ టు ఆల్ డివైసెస్, మీకు అది చూపిస్తా ఒకసారి. మొబైల్ అంటే ఇది nav బార్ వల్ల ఇలా వచ్చింది. హోమ్ కొడతా. సో దిస్ ఇస్ ది హోమ్ హౌ ఇట్. ఇక్కడ nav బార్ మార్చా మొబైల్కి. మొబైల్ అండ్ దిస్ ఫర్ ల్యాప్టాప్. సో ఇది కంపాక్టబుల్ టు ఆల్ స్క్రీన్స్. నేను డిఫరెంట్ మొబైల్స్కి డిఫరెంట్ స్క్రీన్ సైజెస్కి చెక్ చేసా. బట్ కోడ్ అనేది చాలా ఎఫిషియెంట్గా రాసా, లైక్ అన్ని స్క్రీన్స్కి వర్క్ అయ్యేలాగా. సో ఇది నా మెయిన్ పేజ్. ఇక్కడ ఒక నా ప్రొఫైల్ ఫోటో, లైక్ మీరు ప్రొఫెషనల్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర అంత మంచి ప్రొఫెషనల్ ఫొటోస్ లైక్ ఇది పెట్టా. సో ఇక్కడ హలో, నా పేరు, నేనేంటి, నా ఇంట్రెస్ట్ ఏంటి, నా ప్రొఫెషన్ ఏంటి. హైర్ మీ అంటే కాంటాక్ట్ ఇన్ఫోలోకి వెళ్తుంది, రెజ్యూమ్ అని నొక్కితే నా రెజ్యూమ్లోకి వెళ్తుంది. సో ఎడ్యుకేషన్లో దిస్ ఈజ్ మై ఎడ్యుకేషన్ సెక్షన్, నా బీటెక్, నా ఇంటర్మీడియట్, నా స్కూలింగ్, ఆ మూడే మెన్షన్ చేసా. అండ్ డౌన్ అబౌట్ మీ, హూ ఐఎమ్, నా ఇంట్రెస్ట్ ఏంటి, నా ప్యాషన్ ఏంటి. ఇక్కడ నా కోడింగ్ ప్రొఫైల్స్ ఇవనేవి చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్స్తో పాటు కరెంట్లీ కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ దట్ టు డిఎస్ఏ. సో ఇవన్నీ వర్కింగ్ లింక్స్. ఒక ప్రొఫైల్ ఓపెన్ చేసి చూపిస్తా. సో ఇది నా లీడ్ కోడ్ ప్రొఫైల్, నేను 467 ప్రాబ్లమ్ సాల్వ్ చేసా. అలానే నా జిఎఫ్జి ప్రొఫైల్, హ్యాకథాన్ ప్రొఫైల్ కూడా ఉంటాయి. నా లింక్డ్ఇన్ అండ్ గిట్హబ్లో ప్రాజెక్ట్స్ హోస్ట్ చేసా. సో ఎక్స్పీరియన్స్, సో కరెంట్లీ సైమెన్స్లో వర్క్ చేస్తున్నా, సైమెన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ముందైతే ఆర్టిమిస్ నెట్వర్క్, ఇది స్టార్టప్ బెంగళూరులో 3-2లో వర్క్ చేస్తున్నా. ఇది 4-2లో నాకు ఫుల్ టైం కూడా వచ్చింది సైమన్స్ హెల్త్ నెట్స్లో. ఇది నా ఫ్రీలాన్సింగ్, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో వర్క్ చేసా. సో ఇవి నా స్కిల్స్. ఇవి స్టాటిక్గా ఉంటాయి, ఇవి హోవర్ అవ్వవు. అండ్ ప్రాజెక్ట్స్ మెయిన్లీ దీస్ ఆర్ ఆల్ ది ప్రాజెక్ట్స్ దట్ ఐ హ్యావ్ డన్. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి బట్ అవన్నీ చూపిలేదు ఇందులో. ఒక ప్రాజెక్ట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తా. ఇది నేను చాలా, అంటే కొంచెం యాడ్ ఆన్ అందరికంటే కొంచెం బెస్ట్గా చేసా. అంటే నేనే బెస్ట్ అన్ను, బట్ కంపారిటివ్లీ కొంచెం మంచిగా చేసా. సో ప్రాజెక్ట్స్ ఏంటంటే ఇక్కడ ఒక డెమో వీడియో పెట్టినా నేను. మోస్ట్ ఆఫ్ ది పోర్ట్ఫోలియో వెబ్సైట్స్లో డెమో వీడియోస్ ఉండవు. సో వాళ్ళు ఇక్కడ డ్రాప్ బాక్స్ లింక్ ఇస్తారు, కానీ మోస్ట్ ఆఫ్ ది రిక్రూటర్స్ ఏంటంటే డ్రాప్ బాక్స్కి వెళ్ళి వీడియో చెక్ చేయరు. అందుకే నేను డైరెక్ట్గా ఇక్కడే వీడియో అటాచ్ చేసా. లోడ్ అవ్వడానికి కొంచెం టైం పట్టినా సరే ఇట్ విల్ వర్క్ వెల్. ఇక్కడ వీడియో చూస్తూ వాళ్ళు టెక్స్ట్ ట్యాగ్ తెలుసుకోవడానికి జస్ట్ చిన్న టెక్స్ట్ ట్యాగ్ అండ్ అబౌట్ ది ప్రాజెక్ట్ ఇక్కడ పెట్టా. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఇంకా మోర్ ప్రాజెక్ట్ ఇన్ఫో కింద చూడొచ్చు. ఐ విల్ గో బ్యాక్. సో అలానే అన్ని ప్రాజెక్ట్స్కి ఉంటాయి. అండ్ దిస్ is contact info, and all these buttons will work about me experience and all. సో ఇది నా పోర్ట్ఫోలియో. అండ్ నా గురించి చెప్పాలంటే నేను కరెంట్లీ సైమన్స్ హెల్త్నెస్లో వర్క్ చేస్తున్నా. అండ్ నేను ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తా ఫైవర్లో అండ్ అప్వర్క్లో. అండ్ మోస్ట్ ఆఫ్ ది గైస్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో మైట్ బి స్టూడెంట్. సో నేను టాప్మెట్లో ఒక ఫ్రీ సెషన్ అయితే కండక్ట్ చేస్తా. డిఎస్ఏ ప్లేస్మెంట్స్కి ఎలా ఇంపార్టెంట్, అండ్ కెరియర్ గైడెన్స్, అండ్ ఇంటర్వ్యూ, కెరియర్ గైడెన్స్, ఇంకా రెజ్యూమే, ఇంకా మాక్ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాం. మాక్ ఇంటర్వ్యూ అనేది 99 రూపీస్ ఛార్జ్ చేస్తా. బట్ మిగతావన్నీ ₹0. ఫస్ట్ది అనేది ఫ్రీ. ఇఫ్ మీకు నచ్చితే టాప్మెట్లో సెషన్ బుక్ చేసుకోవచ్చు. వాటి లింక్స్ నేను బిలో అటాచ్ చేస్తాను నేను.
థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను డిఎస్ఏ ఇన్ తెలుగు ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అదే ఇదే ఛానల్లో డిఎస్ఏని తెలుగులో టీచ్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ నేను చాలా మందికి మెంటర్ చేశా డిఎస్ఏని, బట్ సోషల్ మీడియాలో ఎప్పుడు పెట్టలేదు. బట్ నౌ ఐ వాంట్ టు మేక్ ఎ వీడియోస్ ఆన్ డిఎస్ఏ అండ్ దట్ టు ఇన్ తెలుగు. సో ఆ డిఎస్ఏ ఒక షీట్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నా. ఆ షీట్లో 100 to 200 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవ్రీడే ఈచ్ టాపిక్ మీద మనం డిస్కస్ చేసుకొని ఒక వీడియో పెడతా. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి ప్లేస్మెంట్స్కి కూర్చోంటారో నెక్స్ట్ 4-5 మంత్స్లో, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈవెన్ బిగినర్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ కూడా చూడొచ్చు. చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ హూ వాంట్ చేంజ్ ద కెరియర్ పాత్ ఉన్నోళ్ళు కూడా చూడొచ్చు. ఎందుకంటే డిఎస్ఏ వల్ల నాకు 3 to 4 ఆఫర్స్ వచ్చే. దట్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ది ఇంటర్వ్యూస్. సో మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కెరియర్ గైడెన్స్ కోసం, దేని గురించి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి, యూ కెన్ కాంటాక్ట్ మీ. ఐ గాట్ 3 to 4 ఆఫర్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ ఐ గాట్ ఆఫర్స్. నేను ఇంటర్వ్యూస్లో ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశా, ఎవ్రీథింగ్ విల్ బీ డీటెయిల్డ్ ఇన్ డిస్కస్ ఆన్ ది కాల్. సో మీరు బుక్ చేసుకోండి. ది కాల్ ఈస్ ఫ్రీ. నేను నెట్వర్క్ పెంచుకోవడం కోసం ఫస్ట్ సెషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను అందరికీ. So you guys can interact uh, with me at any point of time by booking the session in the top mate. Guys, thank you.